మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్జిఎఫ్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ సెలక్షన్స్ అయితే ప్రారంభమైనాయి. హనుమకొండలో జరిగే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి ఇక్కడ జిల్లా స్థాయిలో ఎవరైతే మెరుగైన ప్రదర్శన బాక్సింగ్ కాంపిటీషన్లో చేస్తారో వాళ్ళని రాష్ట్ర స్థాయికి పంపించడం అనేది జరుగుతుంది. అందుకు గాను మిర్యాలగూడ వేదికగా ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్స్ని అయితే ఇక్కడ మిర్యాలగూడ వేదికగా ప్రారంభించడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ ఈ వేదికకి దీనికి గల కారణాలు ఏంది, ఈ బాక్సింగ్ టోర్నమెంట్స్ ఎక్కడి వరకు వెళ్తారు అనేది ఇక్కడ కోచ్లు కానీ ప్లేయర్స్ కానీ అందరు ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నువ్వేం చదువుతున్నావు అమ్మా? అసలు నీ స్కూల్ ఏంది? నేను 9th క్లాస్ చదువుతున్నా. నాది గురుకులం నకరికల్ గురుకులాలో చదువుతున్నావు. అయితే ఇప్పుడు ఈ టోర్నమెంట్స్ ఎలా అనిపిస్తున్నాయి? నువ్వు ఆడినావా ఇక్కడ? నువ్వు ఎలా అనిపిస్తున్నాయి అసలు ఈ టోర్నమెంట్స్? నేను ఇక్కడ టోర్నమెంట్ ఆడినా, బెటర్, మంచిగా ఉంది. మంచిగా విన్ అయినా గెలిచిన. ఇంతకు ముందు ఏ బాక్సింగ్ కాంపిటీషన్స్ని అంటే వేరే దగ్గరికి ఎక్కడైనా వెళ్ళి అక్కడ ఏమైనా వేరే దగ్గర పార్టిసిపేషన్ చేసినావు నువ్వు బాక్సింగ్ కాంపిటీషన్స్? చేసిన. నేషనల్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అక్కడ పార్టిసిపేషన్ చేసిన. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నీకేమన్నా ఇక్కడ ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బాక్సింగ్ నేర్చుకోవడానికి అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి సమ్మర్లో అట్లా ఏమైనా నేర్చుకున్నావా, లేక మీ గురుకుల స్కూల్స్లో స్పెషల్గా ఏమైనా బాక్సింగ్ క్లాసెస్ అట్లాంటివి ఏమైనా స్పెషల్గా ఏమైనా చెప్తున్నారా? గురుకుల స్కూల్ నుంచి అకాడమీకి వెళ్ళిన నేను, బాక్సింగ్ అకాడమీకి షేక్పేట్లో. అక్కడ కోచ్ ఉంటాడు, ట్రైనింగ్ తీసుకున్నా. అక్కడ నీకు స్కూల్ లెవెల్లో ఈ కాంపిటీషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? అసలు నువ్వు ఏం చదువుకుంటున్నావు, ఎక్కడ చదువుతున్నావు? నాకు స్కూల్ గేమ్స్ పెడుతున్నాను, చాలా మంచిగా అనిపిస్తుంది. నా హాస్టల్ నకరికల్ హాస్టల్. నా క్లాసు 9th. ఈ గేమ్ పెట్టినందుకు చాలా నాకు మంచిగా అనిపిస్తుంది. దీంతో పాటు కొద్దిగా ముందు పోవాలని అనుకుంటున్నాను. అయితే ఇంతకుముందు నువ్వు బాక్సింగ్ కాంపిటీషన్స్ వేరే దగ్గర ఏమైనా పార్టిసిపేట్ చేసినావా? చేసిన సార్. ఇక్కడ షేక్పేట్లో చేసిన సార్. షేక్పేట్లో, అల్కాపూర్లో, ఇక్కడ ఒక 3-4 స్టేట్లో ఆడినా సార్. అయితే ఇప్పుడు మీకు గురుకుల స్కూళ్ళల్లో స్పెషల్ క్లాసులు ఏమైనా చెప్తున్నారా, లేక నువ్వు బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకుంటున్నావు ఈ బాక్సింగ్ని? గురుకులాల మా పీటీ సార్ అప్పుడు నేను కొద్దిగా క్యాంపు పెడితే అప్పుడు సెలెక్ట్ అయినందుకు అకాడమీకి పంపించాను షేక్పేట్లో. చాలా బాగా నేర్పించి చాలా గొప్ప క్రీడాకారులను, గొప్ప బాక్సింగ్ ప్లేయర్లను తయారు చేసే తరుణంలో ఇక్కడ ఒక కోచ్ గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నయ్య, మీరు ఎంతమంది పిల్లలకి ఈ బాక్సింగ్ని నేర్పిస్తున్నారు? నేను ఇప్పుడు 30 మెంబర్స్ దాకా నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. నల్గొండలో నేను ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను ఈ మధ్య. ఇప్పుడు నా దగ్గర నుంచి 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఎస్జిఎఫ్లోకి. ముందు కూడా ఇంకా సార్ తోటి కొలాబరేట్ అయ్యి నేను చాలా ఇంకా ఈవెంట్స్లోకి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇన్స్టిట్యూట్ పెట్టినారు? మీరు ఇప్పటికీ మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైనా ప్లేయర్స్ నేషనల్స్ ఆడడం కానీ స్టేట్ లెవెల్లో ఆడటం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నారా? అట్లాంటి బాక్సింగ్ ప్లేయర్స్ ఇప్పుడే నేను స్టార్ట్ చేసింది. ఇంకా ముందు ఇలాంటి ఈవెంట్స్ ముందుకు తీసుకెళ్తానని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే స్టార్ట్ చేసింది కొంచెం లేటుగా స్టార్ట్ చేయడం వల్ల నల్గొండలోనే ఇప్పుడు దాదాపు ఒక 2 years నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నా. కాంపిటీషన్కి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం బాక్సింగ్ కాంపిటీషన్. ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అసలు ఇక్కడికి ప్లేయర్స్ కానీ ఎంతమంది పార్టిసిపేషన్ ఉన్నారు? అసలు ఈ టోర్నమెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? అసలు అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈ రవీంద్ర గౌడ్. నేను డిఎస్ఏ బాక్సింగ్ కోచ్. ఇప్పుడు జరిగే టోర్నమెంట్స్ వచ్చేసి ఎస్జిఎఫ్ అంటే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరఫున జరిగే టోర్నమెంట్స్ అనమాట. మా నల్గొండ జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ పర్మిషన్ తోటి ఇక్కడ డిఎస్ఏ అండర్ ఉన్న బాక్సింగ్ హాల్లో ఎస్జిఎఫ్ సెలక్షన్స్
ఉమ్మడి నల్గొండ జిల్లా సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ టోర్నమెంట్కి వచ్చేసి ఎస్జిఎఫ్ సెక్రటరీ మేడం గారు ప్లస్ మన ఎంఈఓ సారు వీళ్ళందరూ కూడా వీళ్ళ అందరి ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది. మరియు ఇక్కడ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చిన పిల్లలు కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ అండర్-14 బాయ్స్, అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్, వీటిలో వచ్చేసి అండర్-14లో ఒక 50 మెంబర్స్, అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక 80 మెంబర్స్ వరకు పాల్గొనడం జరుగుతుంది. ఈ సెలక్షన్లో వచ్చేసి గర్ల్స్ ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు స్టేట్ లెవెల్లో. ఈ స్టేట్ టోర్నమెంట్ వచ్చేసి ఈ మంత్లోని 10 to 12 10 నుంచి 12వ తారీఖు వరకు హన్మకొండలోని వరంగల్లోని హన్మకొండలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ టోర్నమెంట్లో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా అక్కడ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ చేసిన వాళ్ళు నేషనల్స్ టోర్నమెంట్స్ నెక్స్ట్ ఈ మంత్ 2nd or 3rd వీక్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. బాక్సింగ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు హ్యాపీగా, నాకు కూడా ఛాన్స్ దొరికింది, న్యూస్ హ్యాపీ అనిపిస్తుంది. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? నల్గొండ వివిఎం స్కూల్. ఇంతకుముందు నువ్వు వేరే బాక్సింగ్ కాంపిటీషన్స్లో ఏమైనా పార్టిసిపేట్ చేసినావా? నో, పోలే. ఇప్పుడు నువ్వు స్పెషల్గా ఏమైనా క్లాసులకు పోయినావా, లేకపోతే మీ స్కూల్లోనే బాక్సింగ్ని ఏమైనా క్లాస్ లాగా అంటే కోచ్లు కానీ ఎవరైనా మీకు నేర్పిస్తున్నారా? ప్రైవేట్ స్పెషల్ క్లాసులు, ప్రైవేట్ పోయినా స్పెషల్. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో విన్ అయి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయిన యువకుడు కూడా మనతో బాక్సింగ్ ప్లేయర్ ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు స్టేట్ లెవెల్కి వెళ్తున్నారు, ఇక్కడ జిల్లా స్థాయిలో విన్ అయ్యి మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీల్ ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. డాడీ ముందర గెలిచిన. రవీంద్ర సార్ కూడా బాగా హార్డ్ వర్క్ చేపిస్తాడు, మంచిగా చేపిస్తాడు. హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తే ఇంకో డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా పోవచ్చు. బాక్సింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావడం అనేది జరిగింది. వాళ్ళ పేరెంట్ తోటి కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇప్పుడు మీ కుమారుడు స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినాడు, మీకు ఎలా అనిపిస్తున్నది? అసలు మీరు ఎలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్కి పంపించి బాక్సింగ్ నేర్పించినారు? అసలు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ టైం అనమాట బాబు దీంట్లో పాల్గొనడం. కొద్ది రోజుల సంది మరి ఇదే మన రవీందర్ మన కోచ్ దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. కోచ్ కూడా బాగా మంచి ట్రైనింగ్ పిల్లలకు బాగా హార్డ్ వర్క్ చేపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ ఎన్ని నెలల నుంచి అతను ట్రైనింగ్కి వెళ్తున్నాడు? మీరు స్పెషల్ క్లాసులు ఆయనతోటే నేర్పిస్తున్నారా, లేక మీరు మళ్ళీ వేరే దగ్గర కూడా ఏమైనా ఈ కాంపిటీషన్స్కి పార్టిసిపేషన్కి పంపిస్తున్నారా? లేదండి, తన దగ్గరే చేస్తున్నాను. కోచ్ దగ్గర మొత్తం టోటల్ ఫుల్ఫిల్గా అతనే చేస్తున్నాడు. కోచే నేర్పిస్తున్నాడు. స్పెషల్ ఇక్కడ ఏం చేయించట్లేదు. ఇక మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చేస్తారు అంతే. బాక్సింగ్ క్రీడాకారులు కానీ ఇక్కడికి వచ్చిన కోచ్లు కానీ ఆ క్రీడాకారుల తల్లిదండ్రులు కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ఇలాంటి వేదికల ద్వారానే వాళ్ళ ప్రతిభను బయటికి తీయాల్సి వస్తుంది. కాబట్టి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో పెట్టి పిల్లల్లో ఉన్న ఈ క్రీడా నైపుణ్యాన్ని, బాక్సింగ్ నైపుణ్యాన్ని బయటికి తీయాలి అని అయితే ఇక్కడున్న క్రీడాకారుల తల్లిదండ్రులు కానీ క్రీడాకారులు కానీ కోచ్లు కానీ కోరుకోవడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ వినయ్తో సతీష్.